హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లాన్ యువర్ హాలిడేస్. మీరు శ్రీశైలం ట్రిప్‌ని ప్లాన్ చేస్తున్నారా? ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవాలి? ఎన్ని రోజులు ప్లాన్ చేసుకుంటే ఏ ఏ ప్లేసెసాలు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అన్న విషయం కోసం సెర్చ్ చేస్తున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో 1 డేలో, 2 డేలో, 3 డేస్ ఎన్ని రోజులు ప్లాన్ చేసుకుంటే ఏ ఏ ప్రదేశాలను సందర్శించవచ్చు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందజేస్తున్నాను. ఎండింగ్ వరకు చూడండి. కొన్ని టిప్స్‌ని కూడా యాడ్ చేస్తాను. ఆ టిప్స్ మీకు ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి. శ్రీశైలము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది. అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి కంఠం పడిన క్షేత్రం. ఇక్కడ విశిష్టత ఏమిటంటే, అయ్యవారు, అమ్మవారు ఒకే ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్నారు. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు ముందుగా అక్కడ ఏమేమి చూడాల్సినవి ఉన్నాయి అనేవి మనం ముందుగా తెలుసుకుంటే, దాన్ని బట్టి మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ముందుగా దర్శనములు, సేవల గురించి చూద్దాం. దర్శనం మనకి శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, స్పర్శ దర్శనం అనే దర్శనములు మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. వీటిని మనం శ్రీశైలం దేవస్థానం .ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్ నుండి గాని, శ్రీశైలం దేవస్థానం మొబైల్ యాప్ నుండి గాని మనము బుక్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా శ్రీశైల క్షేత్రంలో చాలా రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల్లో కొన్ని మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే ఉంటాయి. కొన్ని 365 రోజులు ఉంటాయి. కొన్ని స్పెషల్ డేస్‌లో తప్ప. ఆ క్యాలెండర్ అనేది మనకి శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఈ సేవల్లో ముఖ్యమైన సేవలు స్వామివారికి అభిషేకము, కళ్యాణోత్సవము, హోమము అనేవి ఉంటే, అమ్మవారికి కుంకుమ పూజ అనేది ఉంటుంది. ఈ సేవలను మొత్తాన్ని మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. మీరు దర్శనమునకు వెళ్ళాలనుకున్నప్పుడు మాక్సిమం 2-3 అవర్స్‌లో దర్శనం అనేది జరుగుతుంది. మీరు ఏ సేవ ఆప్ట్ చేసుకున్నా అవి కూడా 2-3 అవర్స్‌లో మనకి అవి కంప్లీట్ అయిపోతాయి. కుంకుమ పూజ 1 ½ అవర్‌లో కంప్లీట్ అయిపోతుంది. దాని పరంగా మనము ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం మట్టుగా సాయంత్రం మాత్రమే జరుగుతుంది. అది 6 గంటల నుండి 9 గంటల మధ్యలో జరుగుతుంది. ఇది అరౌండ్ 1 అవర్ టైం పడుతుంది. రూ. 1500 అభిషేకము, రూ. 5000 అభిషేకం బుక్ చేసుకున్న వాళ్ళకి స్పర్శ దర్శనం ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. వీటి కోసం సెపరేట్‌గా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కుంకుమ పూజ ఇక్కడ విశిష్టత ఏమిటంటే, అమ్మవారి ముందే ఇక్కడ శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రం పైన మనకి 10 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు కూర్చోబెట్టి, అక్కడ శ్రీచక్రం పైన కుంకుమ పూజ చేస్తారు. ఇది చాలా బావుంటుంది కూడా. మీరు బుక్ చేసుకున్న దర్శనం స్లాట్స్ ప్రకారం మీరు హాఫ్ డే నుండి ఫుల్ డే మీ శ్రీశైలం టెంపుల్ దర్శనానికి మాత్రమే కేటాయించవలసి ఉంటుంది. దాన్ని ప్లానింగ్‌లో మనం ఇంకొంచెం డీటెయిల్డ్‌గా మనం మాట్లాడుకుందాం. శ్రీశైలం సైట్ సీయింగ్‌లో మెయిన్ ప్లేసెస్ ఏమున్నాయో చూద్దాం. ఇందులో ముందుగా సాక్షి గణపతి, శిఖరము, హటకేశ్వర దేవాలయము, పాలధార పంచదార, లలితాపీఠం. ఈ 5 ప్లేసులను చూడడానికి లోకల్‌లో మనకి ఆటోలు, జీపులు అవైలబుల్‌గా ఉంటాయి. వీళ్ళు మనిషికి రూ. 150 నుండి రూ. 200 చార్జ్ చేస్తారు. 1 ½ అవర్ టు 2 అవర్స్‌లో ఇవి కంప్లీట్ చేసేసుకొని వచ్చేయొచ్చు. ఇవి కాకుండా మనకి కొంచెం దూరంలో పాతాళగంగ, అక్కమహాదేవి గృహలు, ఇష్టకామేశ్వరి టెంపులు ఇవి చాలా ముఖ్యమైనవి. వీటికి ఒక్కొక్క దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. వీటికి మన ఓన్ ట్రాన్స్‌పోర్ట్‌లో గానీ, సెపరేట్‌గా గానీ మాట్లాడుకొని వెళ్ళవలసి ఉంటుంది. పాతాళగంగ, అక్కమహాదేవి గృహలు ఒకే ప్లేస్ నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు దిగడం కష్టం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్‌మెంట్ వాళ్ళు రోప్‌వే ఫెసిలిటీ కూడాను ప్రొవైడ్ చేశారు. దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కూడాను చాలా బావుంటుంది. రోప్‌వే అరౌండ్ 10 మినిట్స్ ట్రావెలింగ్ ఉంటుంది. బట్ డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్ బట్టి వెయిటింగ్ టైమ్ అనేది ఉంటుంది. అక్కమహాదేవి గృహలకు వెళ్ళడానికి మనకి సెపరేట్ టికెట్ వేరేగా ఉంటుంది. మహాదేవి గృహలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు 5-6 అవర్స్ కేటాయించవలసి ఉంటుంది. వీటి యొక్క టికెట్లు ప్రతిరోజు ఉదయం రోప్‌వే కౌంటర్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి. ఇది శ్రీశైలం డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్‌లో 1 ½ అవర్ టు 2 అవర్స్ మనం ట్రావెల్ చేసి అక్కమహాదేవి గుహలకి చేరుకొని, అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది. ఈ కేవ్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. అరౌండ్ 4 ఫీట్ హైటు, 2 ఫీట్ విడ్త్‌లో ఉంటాయి. పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు కొంచెం వెళ్ళడం కష్టంగా ఉంటుంది. దీన్ని గమనించండి. కానీ ఆ ట్రావెలింగు, కొండల మధ్యలో వాటర్‌లో బోటింగు చాలా బావుంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రోప్‌వేని అండ్ బోట్‌ని రెండిటిను పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో ఎళ్ళేవాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మనకి డివోషనల్ ప్లస్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడాను అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది. వాళ్ళు బోర్ ఫీల్ అవ్వరు. అక్కమహాదేవికి వెళ్ళకుండా ఓన్లీ పాతాళగంగ కవర్ చేసుకోవాలనుకుంటే, మనము రోప్‌వేలో పాతాళగంగ డౌన్ వరకు దిగి, అక్కడ లోకల్‌లో ఒక చిన్న బోటింగ్ అనేది కూడా ఉంది. ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో శ్రీశైలం డ్యామ్ వరకు తీసుకువెళ్ళి, అది డ్యామ్ చూపించి మళ్ళీ బ్యాక్‌కి తీసుకొస్తారు. ఇది కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
దానికి వెళ్ళని వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 1 ½ అవర్ టు 2 అవర్స్ పడుతుంది. ఇష్టకామేశ్వరి టెంపుల్ అనేది ఫారెస్ట్ మధ్యలో ఉండడం వల్ల ఇష్టకామేశ్వరి టెంపుల్‌కి ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం ఓన్ వెహికల్‌లో వెళ్ళడం అనేది అవ్వదు. ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అలౌ చేసిన వెహికల్‌లో మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. వీటికి రోజుకి 120 మందిని మాత్రమే అలౌ చేస్తారు. ఇందులో 16 టికెట్లు ఆన్‌లైన్‌లోన, 104 టికెట్లు ఆఫ్‌లైన్‌లోన అవైలబుల్‌గా ఉంటాయి. ప్రతిరోజు 8 గంటలకి ఈ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. వీటి యొక్క టికెట్లు ముందు రోజు 8 గంటలకి ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు కూడా అంత ఈజీగా దొరకట్లేదు. సో, అది ముందుగా ఆన్‌లైన్‌లో మీకు దొరికితే వెళ్ళడం రికమెండెడ్. ఒక్కొక్కసారి మార్నింగ్ 5 గంటలకి, 4 గంటలకి లైన్‌లో నిల్చుంటే నెక్స్ట్ రోజుకి 8 గంటలకి టికెట్ దొరికే అవకాశం ఉంటుంది. ఇలా దొరికితే మీరు అరౌండ్ 2, 3 కల్లా మీరు బ్యాక్‌కి రావచ్చు. వీటితో పాటుగా శ్రీశైలం డ్యామ్, ఆక్టోపస్ వ్యూ పాయింట్, టైగర్ సఫారీ అనేవి మనం లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. హైదరాబాదు లేదా తెలంగాణ నుండి వచ్చే వాళ్ళకి ఇవన్నీ ఆన్ ది వేలోనే కనిపిస్తాయి. ఇప్పుడు ప్లానింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. శ్రీశైలం వెళ్ళేటప్పుడు మాక్సిమం 8:00 కల్లా శ్రీశైలం చేరుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. మీ కాలకృత్యాలు తీర్చుకొని ఎక్స్‌ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. మీరు రిలాక్స్‌డ్‌గా చేసుకోవాలి అనుకుంటే మొదటగా మీరు టెంపుల్‌కి వెళ్లి దర్శనము, మీ సేవల్ని కంప్లీట్ చేసుకొని మాక్సిమం ఆఫ్టర్‌నూన్ కల్లా బయటకొచ్చేస్తారు. మీరు లోకల్‌లో ఆటో గాని, ఓన్ వెహికల్‌లో గాని మీరు లోకల్ 5 టెంపుల్స్‌ని మనము వితిన్ 2-2 ½ అవర్స్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. ఈవినింగ్ అవుతది. మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకొంచెం స్ట్రెచ్ చేసుకోగలను అనుకునే వాళ్ళు లాస్ట్ బస్సుకి మీరు టికెట్ బుక్ చేసుకోండి రిటర్న్ జర్నీ. అండ్ రాగానే డేని మీరు పాతాళగంగతో స్టార్ట్ చేయండి. పాతాళగంగ వెళ్ళి పాతాళగంగ ఎక్స్‌ప్లోర్ చేసి మీరు అక్కడ నుండి అక్కమహాదేవి గృహలకు వెళ్ళాలి అనుకుంటే ఆన్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ బేసిస్ వాళ్ళు అడిషనల్ బోట్‌లను కూడా రన్ చేస్తున్నారు. సో, మీరు వెళ్ళి మాక్సిమం అక్కమహాదేవి గృహల నుండి రిటర్న్ మీరు బై 3:30 కల్లా రిటర్న్ అయిపోవచ్చు. 3:30కి రిటర్న్ అయిన తర్వాత లోకల్ ఆటో పట్టుకొని అదర్ సైట్ సీయింగ్ టెంపుల్స్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేసి బై 6 కల్లా మీరు రిటర్న్ టు టెంపుల్ వచ్చేస్తారు. 6:00 దర్శనంకి వెళ్తే మాక్సిమం 8:00 కల్లా మీ దర్శనం కంప్లీట్ అయిపోతుంది. 9:00కి ఆ టైంలో మీరు రిటర్న్ బస్‌ని బుక్ చేసుకుంటే హ్యాపీగా మీ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. ఇది కేస్ టు కేస్ మారిపోతుంది. మీరు చేయాలనుకున్న సేవలను బట్టి, మీరు బుక్ చేసుకున్న దర్శనం స్లాట్స్ బట్టి మారిపోతా ఉంటుంది. ఎవరైనా సరే రూ. 1500 సామూహిక అభిషేకం చేయించాలి అనుకుంటే, వాళ్ళకి డెడికేటెడ్ టైమ్‌లో మాత్రమే మీరు ఆ సామూహిక అభిషేకం చేయగలుగుతారు. దాన్ని బట్టి మీ టైమ్‌ని అడ్జస్ట్ చేసుకొని 2-3 అవర్స్ ఉంటే, ఆ 2-3 అవర్స్ ఎయిదర్ మార్నింగ్ సెషన్ ఆర్ ఈవినింగ్ సెషన్‌లో మీరు లోకల్ సైట్ సీయింగ్ చూసుకొని, మిగతా టైంలో అభిషేకము, అమ్మవారి దర్శనము చూసుకొని మీ ఇంటికి చేరవచ్చు. అలా కాదు నేను 2 డేస్ ప్లాన్ చేసుకోగలను అనుకుంటే, ఇంకొంచెం బెటర్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. 8:00 మీరు చేరిన తర్వాత మీ కాలకృత్యాలు తీర్చుకొని దర్శనానికి వెళ్ళి, మీకు అభిషేకాలు ఏవేవైతే చేసుకున్నారో అవన్నీ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత లోకల్ సైట్ సీయింగ్ టెంపుల్స్‌కి వెళ్ళండి. వెళ్ళి వచ్చిన తర్వాత ఒకవేళ కళ్యాణంకి చేసుకుంటే మట్టుగా మీకు అవకాశం ఉంటుంది. 6-9 మధ్యలో జరుగుతుంది. దయచేసి 1 డే ప్లాన్ చేసుకునే వాళ్ళు కళ్యాణంకి ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఒక్కొక్కసారి 9:30, 10 అయిపోతది. మీరు లాస్ట్ బస్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మినిమమ్ 2 డేస్ ఉందాము అనుకునే వాళ్ళు మాత్రమే కళ్యాణంకి బుక్ చేసుకోండి. ఇష్టమహాదేవి టెంపుల్ కూడా వెళ్ళాలి అనుకుంటే, మీరు ఆన్‌లైన్‌లో ఇష్టమహాదేవి టెంపుల్ గాని బుక్ చేసుకుంటే, మీరు 2 డేస్‌లో మొత్తం ప్లాన్‌ని కంప్లీట్ చేయొచ్చు. లేని పక్షంలో మీరు 3 డేస్ ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే, మొదటి రోజు ఈ టెంపుల్ లోకల్ సైట్ సీయింగ్ అవుతది. రెండో రోజు ఎర్లీ మార్నింగ్ ఆర్ మొదటి రోజు నైటే మీరు అక్కడికెళ్ళి లైన్‌లో కాపలా కాయాల్సి ఉంటది. సో దట్ థర్డ్ డేకి మీకు టికెట్ దొరుకుతది. ఈ సెకండ్ డేలో పాతాళగంగ, అక్కమహాదేవి గృహలు, ఇంకేవైనా మిస్ అయినవి శ్రీశైలం డ్యాము, మిగతావన్నీను ఎక్స్‌ప్లోర్ చేయడానికి మీకు రెండో రోజు సరిపోతుంది. థర్డ్ డే ఇష్టకామేశ్వరి టెంపుల్‌కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యి మీరు రిటర్న్ జర్నీని ప్రారంభించవచ్చు. ఈ విధంగా 1-3 డేస్‌లో మనం శ్రీశైలం యాత్రని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు ఇంకేమైనా కస్టమైజేషన్ కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు అనుగుణంగా మీరు ప్లానింగ్ అనుగుణంగా నేను సజెస్ట్ చేయగలుగుతాను. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు టిప్స్ చెప్తా అన్నాను కదా! ఫస్ట్ టిప్ ఎర్లీ మార్నింగ్ గాని, లేట్ ఈవినింగ్ గాని వెళ్తే మీకు దర్శనం చాలా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఎవరైతే స్పర్శ దర్శనము, రూ. 5,000 అంతరాలయ దర్శనము లేదా కుంకుమ పూజ సేవలను ఆప్ట్ చేసుకున్నారో, వాళ్ళకు మీరు ఏ స్లాట్‌కి బుక్ చేసుకున్నా, ఆ రోజులో మీరు ఏ టైంకెళ్ళినా సరే వాళ్ళు చేస్తున్నారు. కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మనం అదర్ థింగ్స్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్‌ది సన్‌రైజ్ టైమ్‌లో గాని మనము ఆక్టోపస్ వ్యూ పాయింట్‌కి, డ్యామ్‌కి వెళ్ళగలిగితే చాలా మంచి వ్యూస్ దొరుకుతాయి. అక్కమహాదేవి గృహలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు అది చాలా ఐసోలేటెడ్ ఏరియాలో ఉంటది. సో, అక్కడ మీకు కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకదు. కనుక మీరు ముందుగానే ప్యాక్డ్ ఫుడ్డు, సమ్ స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీను తీసుకెళ్ళండి. అలా వల్ల
శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ని నిషేధించారు. ఓన్లీ గ్లాస్ బాటిల్స్ మాత్రమే దొరుకుతాయి. కనుక మనం పోయేటప్పుడే రీయూజబుల్ వాటర్ బాటిల్స్‌ని తీసుకెళ్ళగలిగితే మనం రీఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. శ్రీశైలం ఊరికి ఎంట్రన్స్‌లో మనకి టోల్ గేట్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి, వచ్చేటప్పుడు పాలధార, పంచదార, శిఖరం, హట్కేశ్వర్ టెంపుల్‌ని ప్లాన్ చేసుకుంటే మనం ఒకే టోల్ గేట్‌తో మనం శ్రీశైల యాత్రని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఏ బోనస్ టిప్‌గా శ్రీశైలంలో ఫ్రీగా స్పర్శ దర్శనం అవైలబుల్‌లో ఉంది. అది కేవలం ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడేల్లో మాత్రమే మధ్యాహ్నం 1:45 నుండి 3:45 వరకు ఆ లైన్‌లో ఉన్న వాళ్ళందరికీను ఫ్రీగా స్పర్శ దర్శనం ఇస్తున్నారు. ఇంతవరకు వీడియో చూసారంటే మీరు ఖచ్చితంగా ఎన్నో కొన్ని పాయింట్స్‌ను టేక్ అవే పాయింట్స్‌గా తీసుకెళ్ళడానికి ఈ వీడియో సహకరించిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్‌ని లైక్ బటన్ ద్వారా నాకు అందజేయగలుగుతారు. అలాగే మీరు ఎన్ని రోజులు శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ వెరీ మచ్.